వెల్కమ్ టు టీబీసీ న్యూస్. జడ్చర్ల మున్సిపాలిటీలో శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు పరిశీలించిన కలెక్టర్. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. శుక్రవారం డ్రై డే సందర్భంగా జడ్చర్ల పట్టణంలో 3వ వార్డు గౌరీశంకర్ కాలనీ, 14వ వార్డు, 6వ వార్డులలో పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. మున్సిపల్ సిబ్బంది డ్రై డే కార్యక్రమాలు కలెక్టర్ స్థానిక ప్రజలను, మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డ్రై డే సందర్భంగా 3వ వార్డు గౌరీశంకర్ కాలనీలో పర్యటించి మున్సిపల్ ఆర్పీలు, ఆశా వర్కర్లు, వార్డు అధికారులు పట్టణంలో ప్రజలకు చేపట్టిన అవగాహన కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి బొండాలు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా తొలగించాలన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. కేవలం మున్సిపాలిటీ మాత్రమే కాకుండా ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు. ఖాళీ ప్లాట్లలో చెత్త చెదారం లేకుండా సంబంధిత ప్లాట్ యజమానికి నోటీస్ జారీ చేయాలని తెలిపారు. 14వ వార్డులో షాపుల ముందు వర్షాకాలంలో వరద నీరు రోడ్డుపైకి వస్తున్నట్లు కాలనీ వాసులు తెలుపగా వరద నీరు నిలిచి రోడ్డుపైకి రాకుండా డ్రైనేజీ ద్వారా వెళ్లేందుకు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. జడ్చర్ల పట్టణంలో ఈ డ్రై డే యాక్టివిటీస్ ఎట్లా నిర్వహిస్తున్నారనేది చూడడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో కొంత లాస్ట్ ఇయర్ డెంగ్యూ కేసెస్ అనేది పెరగడం జరిగింది. అందుకనే ఈసారి డెంగ్యూ కేసెస్ ఎక్కువ పెరగకుండా దాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో కొంత విస్తృతంగా ఈ డ్రై డే యాక్టివిటీస్, తర్వాత ప్రతి ఇంటికి తిరిగి మన టీమ్స్ కూడా మున్సిపల్, తర్వాత హెల్త్ టీమ్స్ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి అవగాహన కల్పించడం అవి పెద్ద ఎత్తున చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు జడ్చర్ల పట్టణంలో కొన్ని ఏరియాలు చూడడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కొంత మనకి హెవీ రెయిన్స్ వస్తే కొన్ని ఏరియాస్లో వాటర్ రావడము, అలాంటి కంప్లైంట్స్ కూడా మనకి కంటిన్యూస్గా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆ ఏరియాస్ కూడా చూడడం జరిగింది. సో తొందరలోనే దీని మీద మనం ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించున్నాం కొన్ని శాంక్షన్స్ కోసం. అది కొంత ఫాలోఅప్ చేసుకుంటూ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమి యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఈ వారంలో ఒకసారి చర్చల వాళ్ళని పిలిచి నిర్ణయించుకొని దాని ప్రకారం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మన ఏరియా హాస్పిటల్ కూడా చూడడం జరిగింది. మనకు అక్కడ క్రిటికల్ కేర్ బ్లాక్ శాంక్షన్ అయ్యింది. సో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా తొందరగా కన్స్ట్రక్షన్ తొందరగా కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొని రావాలనేది ఒకటి లక్ష్యం. అది కూడా చూశాను. అట్లాగే యూరియా మనకి ఇప్పుడు డిమాండ్ ఉంది. సో ఈ యూరియా సప్లైని కూడా కొంచెం మానిటర్ చేస్తున్నాము. రైతులకి యూరియా ఎట్లా అందుతుందో అని కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు ఈ జూలై మంత్కి కావాల్సిన స్టాక్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆగస్టుకి కూడా మనం యూరియా సప్లై అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు తీసుకోవచ్చు. దానికి ఆందోళన అవసరం. ప్యాటర్న్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టే ఇప్పుడు యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది. అది కూడా తీసుకోవచ్చు.